ఒక సామ్రాజ్యం నిలబడాలంటే రాజు కావాలా లేదా రాజ్యాన్ని మోసే ధర్మబలం అవసరమా? వంశపారంపర్య హక్కే రాజ్యాధికారం అయితే సామ్రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? సంగములు పునాది వేసిన విజయనగరాన్ని సాళువులు కాపాడిన ఆ సంక్షోభ కాలంలో సైనికుడే రాజయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ రాజ్య సంరక్షణలో ధర్మం కోసం ముందుకొచ్చిన రాజు కృష్ణదేవరాయ స్వర్ణయుగానికి వారధిగా నిలిచిపోయిన ఆ యోధుడి కథనమే ఖడ్గం నుంచి కిరీటానికి, సంక్షోభం నుంచి స్వర్ణయుగం వైపుగా తుళువ వీర నరసింహుని ధర్మ యుద్ధం. అనగనగా అది విజయనగర సామ్రాజ్యంలోని రెండవ వంశం సాళువ వంశం పాలనా కాలమైన 15వ శతాబ్దంలోని చివరి రోజులు. ఆ సాళువ పరిపాలనలో సైనికులుగా ఉన్నవారే తుళువ వంశీయులు. వీరు కర్ణాటకకు చెందినవారు. క్లుప్తంగా చెప్పాలంటే సంగమ వంశం సామ్రాజ్య స్థాపనకు పాటుపడితే సాళువ వంశం సంక్షోభ నిర్వహణకు కృషి చేసింది. ఇక తుళువ వంశం స్వర్ణయుగాన్ని ప్రజలకు అందించింది, చరిత్రలో నిలిచిపోయింది. కాగా చివరిదైన ఆరవీడు వంశం మాత్రం పతన దశను చవిచూసింది. చివరకు విజయనగరం క్షీణించింది. ఒక సైనికాధికారిగా దేశ రక్షణ కోసం ఆహర్నిశలు ప్రయత్నించి ఎన్నో తిరుగుబాట్లను అణచివేసి ఎన్నో యుద్ధాలు చేసిన తుళువ నరసనాయకుడి కుమారులే తుళువ వీర నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. తుళువ వీర నరసింహరాయలు సామాన్య శక సంవత్సరం 1505 నుంచి 9 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన తుళువ వంశ స్థాపకుడు. సాళువ వంశానికి చెందిన ఇమ్మడి నరసింహరాయలను పదవీచ్యుతుణ్ణి చేసి తన తండ్రి నరసనాయకుడి తర్వాత అధికారంలోకి వచ్చారు తుళువ వీర నరసింహరాయలు. ఈయన ప్రసిద్ధ పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలకు అన్న. పోర్చుగీసు వారితో సంబంధాలను పెంపొందించడం, తిరుగుబాట్లను అణచివేయడం ఇతని కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు. సాళువ వంశం ముగింపు తర్వాత అధికారంలోకి వచ్చారు తుళువ వీర నరసింహరాయలు. కృష్ణదేవరాయలకు ముందు పరిపాలించారు. అరేబియా గుర్రాలను కొనుగోలు చేయడానికి పోర్చుగీసు వారితో వ్యాపార సంబంధాలను నెలకొల్పాడు. సింహాసనాన్ని అధిష్ఠించిన కొత్తలో అనేక మంది సామంతుల తిరుగుబాట్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. అయితే వాటిని సమర్థవంతంగా అణచివేశాడు. వీర నరసింహుడు తక్కువ కాలం పరిపాలించినప్పటికీ తదుపరి కాలంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనకు బలమైన పునాదులు వేసింది వీర నరసింహరాయలే. నరసనాయకుని పెద్ద కుమారుడైన వీర నరసింహరాయలు పెనుగొండ కోటలో బందీగా ఉన్న ఇమ్మడి నరసింహరాయలను హత్య చేసి సాళువ వంశాన్ని అంతం చేసి విజయనగరంపై తుళువ వంశాన్ని స్థాపించాడు. దీన్నే రెండవ ఆక్రమణ అంటారు. తుళువ వంశంలోని పాలకుల పూర్వీకులు మైసూర్లోని తుళువనాడు ప్రాంతానికి చెందినవారు. తుళువ నరసనాయకునికి 2 భార్యలు. వారిలో తిప్పాంబ కుమారుడు వీర నరసింహరాయలు కాగా నాగాంబ సంతానం శ్రీకృష్ణ దేవరాయలు. విజయనగర సామ్రాజ్యం బయట శత్రువులతో లోపల కుట్రలతో తల్లడిల్లుతున్న కాలమది. సాళువ వంశం బలహీనపడింది. సేనాధిపతుల చేతుల్లో సామ్రాజ్య భద్రత నిలిచింది. అలా విజయనగర సామ్రాజ్యంలోని సాళువ వంశం పరిపాలనలో రాజ్యంలో ప్రధాన సైనికాధికారిగా రాజ్యంలో విశేష సేవలందించారు తుళువ వంశానికి చెందిన నరసనాయకుడు. ఒక అధికారిగా ముందుండి ఎన్నో యుద్ధాలు చేశాడు. తిరుగుబాట్లను అణచివేసి రాజ్యాన్ని కాపాడాడు. చివరకు ఒక సైనికాధికారిగానే రాజ్యంలో అధికారాన్ని చెలాయించాడు తుళువ నరసనాయకుడు. పాలనా పగ్గాలు స్వీకరించాడు. అలాంటి సమయంలో తుళువ నరసనాయకుడి కుమారుడు వీర నరసింహుడు విజయనగర రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. సాళువ నరసింహరాయల మరణానంతరం అధికారానికి అర్హుడు ఎవరు అనే ప్రశ్న ఉదయించడంతో బహమనీ సుల్తానుల ఒత్తిడి, ఉమ్మత్తూరు మైసూరు తిరుగుబాట్లు చెలరేగడంతో ఈ సంక్షోభంలో వీర నరసింహుడు ఖడ్గంతో ముందుకొచ్చాడు. సింహాసనం తనకు వారసత్వం కాదని, ధర్మ సంరక్షణే తన బాధ్యతని ముందుకు కదిలాడు. సామాన్య శక సంవత్సరం 1505లో అతడు తుళువ వంశ స్థాపకుడిగా విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. వీర నరసింహుడు అనేక యుద్ధాలు చేశాడు. అందులో ఉమ్మత్తూరు గంగావంశ అవశేషాల నిర్మూలన, తండ్రి నరసనాయకుడు ప్రారంభించిన దక్షిణ సరిహద్దుల స్థిరీకరణను వీర నరసింహుడు పూర్తి చేశాడు. మైసూరు ప్రాంతంలో గంగవంశపు మిగిలిన రాజులను పూర్తిగా అణచివేశాడు. కావేరీ పరివాహక ప్రాంతం విజయనగర ఆధీనంలో స్థిరపడింది. ఇక వెలుగు రాజుల తిరుగుబాటును కూడా అణచివేశాడు. తూర్పు ఆంధ్ర ప్రాంతంలో వెలుగు నాయకులు స్వతంత్ర రాజ్య కలలతో కదిలారు. వీర నరసింహుడు భారీ అశ్వసేనతో దూసుకెళ్లి వారి కోటలను ఒక్కటొక్కటిగా కూల్చివేశాడు. సామ్రాజ్యం విడిపోతే ధర్మం నిలవదని గ్రహించాడు వీర నరసింహుడు. డెక్కన్ సుల్తానులు విజయనగర బలహీనతను పరీక్షించారు. వీర నరసింహుడు కోటల రక్షణ, సరిహద్దు గస్తీ వ్యవస్థను బలపరిచాడు. పూర్తి యుద్ధానికి వెళ్లకుండా రక్షణాత్మక వ్యూహంతో సామ్రాజ్యాన్ని కాపాడాడు. అలాగే వీర నరసింహుడు సైనిక సంస్కరణలు కూడా చేపట్టాడు. సేనలను శాశ్వత దళాలుగా ఏర్పాటు చేశాడు.
అశ్వసేనకు ప్రత్యేక శిక్షణ, సేనాధిపతులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించాడు. తరువాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయల మహాసేనకు పునాది అయింది. రాజకోశాగారాలకు క్రమబద్ధమైన ఆదాయం వస్తూ ఉండేది. తిరుగుబాటు సంకేతాలను ముందే గ్రహించేవారు, అణచివేతను కొనసాగించేవాడు వీర నరసింహుడు. వీర నరసింహుడి పాలన విస్తరణ కంటే స్థిరత్వంపైనే తన దృష్టిని నిలిపింది. ఆలయాలకు, మఠాలకు రక్షణ కల్పించాడు. బ్రాహ్మణులు, సన్యాసులకు దానాలు, ధర్మశాస్త్రాల గౌరవం లభించింది. ఈ కాలంలో అతడు విజయనగరాన్ని ధర్మరాజ్యంగా నిలబెట్టాలని తప్పించాడు. చివరి దశలో త్యాగంతోనే తన జీవితాన్ని ముగించాడు వీరనరసింహుడు. వీరనరసింహుడు దీర్ఘకాలం పాలించలేదు. ఆరోగ్యం క్షీణించడంతో తన అనంతరం సామ్రాజ్యం చీలిపోకుండా శ్రీకృష్ణదేవరాయలను వారసుడిగా ఎంపిక చేశాడు. ఇదే అతని గొప్ప నిర్ణయం. నా తర్వాత సామ్రాజ్యం బలపడాలి, ఇదే నా విజయం అంటూ తపిస్తూనే సామాన్య శక సంవత్సరం 1509లో వీరనరసింహుడు కన్నుమూశాడు. తుళువ వీరనరసింహుడు సామ్రాజ్య విస్తారకుడు కాకపోయినా సామ్రాజ్య రక్షకుడిగా నిలుస్తాడు. అతడు లేకపోతే శ్రీకృష్ణదేవరాయల యుగమే ఉండేది కాదు. అలా తుళువ వీరనరసింహుడు విజయనగర చరిత్రలో వంతెనలాంటి రాజు. వీరనరసింహుడు 1505 నుంచి 9 వరకు పరిపాలించారు. వీరనరసింహరాయలు పోర్చుగీసు వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. పోర్చుగీసు నుండి గుర్రాలను దిగుమతి చేసుకునేవాడు. 1509 ఉమ్మత్తూరుపై దాడి చేసిన సందర్భంలో ఇతను మరణించాడు. తెలుగు జంట కవులైన నంది మల్లయ్య, గంట సింగనలు వరాహ పురాణం రచించి నరసనాయకునికి అంకితం చేశారు. సంక్షోభం నుంచి స్వర్ణయుగానికి సామ్రాజ్యాన్ని తీసుకెళ్లిన యోధుడు వీరనరసింహరాయలు. ఇది ఖడ్గం నుంచి కిరీటానికి, సంక్షోభం నుంచి స్వర్ణయుగం వైపుగా తుళువ వీరనరసింహరాయుని ధర్మయుద్ధం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: చరిత్రలో పాలించిన ప్రతి రాజు స్వర్ణాక్షరాలతో నిలవలేడని, వారధిగా మాత్రమే నిలబడతారని. అలాంటి వారే తుళువ వీరనరసింహరాయలు. అతని పాలన చిన్నది కావచ్చు, కానీ అతని నిర్ణయాలు మహత్తరమైనవి. తన తరువాత ఎవరు వస్తే రాజ్యం బలపడుతుందో అది ఆలోచించిన త్యాగబుద్ధి తుళువ వీరనరసింహుడిదని. అదే నేటి నాయకులకు ఆదర్శం. వ్యక్తిగత అధికారం కన్నా రాజ్యానికి భద్రతే గొప్పదని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.